చేస్తున్నాం. రచయిత పాత నిబంధన పుస్తకాలలో క్లారిటీ లేదు. ఆదికాండం అన్నాడు. ఆదికాండం అనే పుస్తకాన్ని ఎవరు రాశారో పైన మాట్లాడాలి. అలాగున ఓల్డ్ టెస్ట్మెంట్ కొంత కన్ఫ్యూషన్తో ఉంటుంది. దాన్ని పరిస్థితులు ఆలోచించేస్తే తప్ప రచయిత ఇతను అని చెప్పటానికి కొన్ని రుజువులు చూడవలసిన అవసరం అనేది పాత నిబంధన గ్రంథంలో ఉంది. రచయితను గురించి ఆలోచించేస్తే కొత్త నిబంధన గ్రంథంలో సుమారుగా అంత కన్ఫ్యూషన్ ఏం లేదు. ఎవరు రాశారనేది డైరెక్ట్గా సుమారుగా వారి పేర్లతోనే పుస్తకాలు పిలువబడతా ఉంటుంటాయి. మత్తయి సువార్త అని, యోహాను రాసిన మొదటి పత్రిక అని. కాబట్టి ఎవరు రాశారనేది మెన్షన్ చేయబడింది పైన టైటిల్లో. అపోస్తలుడైన పౌలు రాసినట్లయితే అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక అని క్లారిటీగా ఉంది కొంత. అయితే ఈ పుస్తకానికి వచ్చేసరికి మళ్ళా కొంత కన్ఫ్యూషన్. మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యముల పుస్తకానికి దాని టైటిల్లో రచయిత ఎవరు అనేది మెన్షన్ చేయాలి. సుమారుగా క్రొత్త నిబంధనలో 2 పుస్తకాలలో కొంత సందిగ్ధంతో ఉన్నట్టుగా ఉంటుంది, క్లారిటీగా కనిపించుకోకుండా ఉంటుంది. మిగిలిన అన్ని పుస్తకాలలో సుమారు రచయిత ఎవరు అనేది పైన మెన్షన్ చేసిన దాని వల్ల మనకు అర్థమవుతుంది. ఈ అపోస్తలుల కార్యాలకు వచ్చేసరికి పైన టైటిల్ ఏందనేది అర్థం కాదు. దాని రచయిత ఎవరనేది ఆలోచన చేయటానికి కొంత సమాచారం సేకరించవలసిన అవసరం ఏర్పడింది. కాబట్టి ఈ బుక్ ఎవరు రచించారనేది ఆలోచించే బద్దులమై ఉంటాం. ఈ పుస్తకాన్ని యొక్క రచనా శైలిని బట్టి, ప్రారంభ శైలిని బట్టి, ప్రారంభించిన విధానాన్ని బట్టి అది ఎవరికి రాశాడనే అడ్రస్ని ఆలోచన చేసినప్పుడు, వెనకటి పుస్తకంతో పోల్చినప్పుడు ఈ పుస్తకాన్ని ఎవరు రాశారనేది కొంతవరకు అవగాహన కలగడానికి అవకాశం ఉంటుంది. చదివేశ్వరం గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ సమాచారం రాయబడి ఉంటుంది. ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని అన్నాడు. వాల్యూమ్ నెంబర్ 2 అంటున్నాడు. చెప్పకనే రచయిత ఏం తెలియచేస్తున్నాడంటే ఫస్ట్ వాల్యూమ్ ఒకటి అయిపోయేది, సెకండ్ వాల్యూమ్ అని అన్నాడు. అంటే 2వ గ్రంథం అని మాట్లాడుతున్నాడు. థెయోఫిలా, అంతకుముందు థెయోఫిలాకి రాసింది ఎవరు? లూకా సువార్త. ఇది సెకండ్ వాల్యూమ్ అన్నాడు. ఫస్ట్ వాల్యూమ్ ఎవరికి రాశారో చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. లూకా సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి రాయబడిన సంగతులు ఈ విధంగా ఉంటాయి. లూకా సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన సమాచారం ఈ విధంగా ఉంది. చదువుతాం. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 1వ వచనంలో రాసేది ఎవరికన్నాడంటే థెయోఫిలాకి అని చెప్పేసేసాడు. ఈ థెయోఫిలాకి సెకండ్ వాల్యూమ్ అన్నాడు. ఫస్ట్ వాల్యూమ్ అంటే మొదటి భాగము ఎవరికి రాశారో ఇది కూడా ఆలోచన చేసినప్పుడు ఈ 2 పుస్తకాలను లింక్ చేసి చూస్తే అపోస్తలుల కార్యముల యొక్క రచయిత ఎవరో కొంతవరకు గ్రహించడానికి ఆస్కారం ఉంటుంది. లూకా సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. ఘనత వహించిన థెయోఫిలా, ఆరంభము నుండి కన్నులారా చూసి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గురించి వివరముగా రాయటకు అనేకులు పూనుకున్నారు కనుక నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటన్నిటినీ మొదటి నుండి తరిసి పరిష్కారముగా తెలుసుకుని ఉన్న నేనును థెయోఫిలా ద మోస్ట్ ఎక్సలెన్స్ అని మాట్లాడి
ఘనత వహించిన థెయోఫిలకి రాసిన మొదటి వాల్యూమ్ లోక. అక్కడ అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పేదేమో, మొదట నా గ్రంథమును రచించి తిని ఇప్పుడు ఇంకొన్ని సంగతులు మాట్లాడుతానని చెప్పేసి. అందువల్ల లోక అపోస్తలుల కార్యములు ఉన్నటువంటి పుస్తకానికి దేవుడు అతన్ని ఉపయోగించినట్లుగా మనం ఆలోచన చేయొచ్చు. దానికి ఎవిడెన్సెస్ ఉన్నాయి, కొన్ని చూడబోతాం. లోక రాశాడంటానికి దాంట్లో సందేహం లేకోకుండా మనం ఉండటానికి దాంట్లో ఉన్నటువంటి సమాచారం మనకు దోహదం చేస్తుంది, తోడ్పడుతుంది. ఈ లోక అనే అతను ఒక ఫిజిషియన్, వైద్యుడు. కొలస్సీ రాసిన పత్రిక. అపోస్తలుల కార్యములను రచించినటువంటి వారు లోక. ఈ లోక ఒక ఫిజిషియన్గా పరిచయం చేశాడు గ్రంథంలో. కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో రాబడిన సమాచారం ఇది. లోకాను ప్రియుడైన వైద్యుడును అని చెప్పేసి ఫిజిషియన్. లోక ఒక వైద్యుడు, ఫిజిషియన్. గమనించవలసినటువంటి విషయం ఏమంటే, అపోస్తలుడు అయినటువంటి పౌలుతో పాటు ట్రావెలింగ్ పార్ట్నర్గా ఉన్నటువంటి వాడు లోక. అపోస్తలుడు అయినటువంటి పౌలు తన సువార్త ప్రయాణాల్లో ఆయా స్థలాలకు తాను ప్రయాణం చేస్తున్నటువంటి తన ప్రయాణాల్లో ఈ లోక ట్రావెలింగ్ పార్ట్నర్గా ఉండేవాడు. ఎటు వెళ్తే అటు వెళ్ళేవాడు. ఆ మాటకు వస్తే అపోస్తలుడు పౌలు యొక్క బంధకాలలో కూడా ఉన్నవాడు లోక. మొట్టమొదటిసారిగా రోముకు తీసుకువెళ్ళబడిన తర్వాత అపోస్తలుడు పౌలు అతన్ని బంధకాల్లో, బందీ గృహంలో ఉంచినప్పుడు అపోస్తలుడు పౌలుతో పాటు ఈ లోక కూడా ఉన్నాడు. అపోస్తలుడు పౌలుతో పాటు లోక కూడా ఉన్నాడు. చదువుతాం గ్రంథంలో. కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన సమాచారం ఇది. కొలస్సీ రాసిన పత్రిక. ఈ కొలస్సీ అనేది చెరపత్రిక అంటారు. అంటే అపోస్తలుడు పౌలు చెరలో నుండి రాసినటువంటి పుస్తకంగా పరిగణించబడతా ఉంటుంది. అపోస్తలుడు పౌలు రోమ్లో మొదటిసారిగా తను బందీ గృహంలో ఉంచబడిన తర్వాత ఈ పత్రికను రాసి పంపించినట్లుగా చరిత్ర చెబుతూ ఉంటుంటారు. 4వ అధ్యాయం 2వ వచనం చదివినప్పుడు అర్థమవుతుంది. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు, అప్పటికీ బంధకాలలో ఉంచబడినటువంటి పరిస్థితి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అదే విషయాన్ని 18వ వచనంలో క్లియర్ చేశాడు అపోస్తలుడు పౌలు. పౌలను నేను స్వహస్తముతో నా వందనములు రాయిచున్నాను, నా బంధకములను జ్ఞాపకము చేసుకొనుడి. ఈ పత్రికను రాసేటప్పుడు తాను బంధకాల్లో ఉన్నట్టుగా అపోస్తలుడు పౌలే సాక్షాత్తు మాట్లాడేసేసాడు. ఈ బంధకాలలో ఉండి రాసిన ఈ పత్రిక రాసే సమయానికి అపోస్తలుడు పౌలుతో పాటు ఉన్నవారు ఎవరు? చదివేస్తాం. 10వ వచనం నుంచి చదువుతాం. నాతో కూడా చెరలో ఉన్న, అదిగా మాట్లాడుతున్నాడు. తన బంధకాలలో తనతో పాటు ఉన్నటువంటి వారు ఎవరో వారి లిస్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు పౌలు. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును, బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్తున్నాడు. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందుతుంది. ఇతడు మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతను చేర్చుకొనుడి. మరియు యూస్తు అని యేసు కూడా మీకు వందనములు చెప్తున్నాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు. వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పని వారే ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగింది. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్తున్నాడు. తన వద్ద ఉన్నవారు ఎవరో వాళ్ళు
ఈ పత్రికను పొందే వారికి గ్రీటింగ్స్ చెప్తున్నాడు అంటున్నాడు. మీకు వీళ్ళు వందనాలు చెప్తున్నారు, ఫలానా వాళ్ళు వందనాలు చెప్తున్నాడు అని చెప్పి ఈ క్రమంలో 14వ వచనానికి వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. లోకాను ప్రియుడైన వైద్యుడును దేమయు మీకు వందనములు చెప్తున్నారు అని చెప్పేసి. పౌలుతో పాటు బంధకాలను పంచుకున్నటువంటి పౌలు యొక్క బంధకాలలో కూడా అతనితో ఉన్నటువంటి వాడు లోక. ఇకపోతే దీంట్లో ఉన్నటువంటి రెండవ సమాచారం ఏమై ఉన్నదంటే, మొదటిసారి బందీ గృహంలో పెట్టినప్పుడు అపోస్తలుడైన పౌలుతో పాటు ఉన్నవాడుగా లోక కనిపిస్తుంటాడు. రెండోసారి బందీ గృహంలో పెట్టినప్పుడు కూడా అపోస్తలుడైన పౌలుతో పాటు లోక ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంటాడు. రెండోసారి ఉన్నాడు అనటానికి గ్రంథంలో నుంచి సమాచారం ఈ విధంగా ఉంటుంది. చదువుతాం. తిమోతి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చదువుతాం. కొలస్సీ రాసిన పత్రికలోనేమో 4వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చదివినప్పుడు అపోస్తలుడైన పౌలుతో లోక ఉన్నట్టుగా అర్థమవుతూ ఉంటుంది సమాచారం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం నుంచి చదివినప్పుడు కొన్ని సంగతులు అర్థమవుతూ ఉంటాయి. 4వ అధ్యాయం 9వ వచనాలు, నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము. దేమ ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి దెసలోనియకు వెళ్ళాను. క్రిస్కే గలలియాకును, తీతు దల్మియాకును వెళ్ళి. లోక మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుని రమ్ము చెప్పేసి. లోక మాత్రమే నా యొద్ద ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు రెండోసారి మరలా అరెస్ట్ చేయబడినప్పుడు అతని బంధకాలలో లోక ఉన్నాడు సమాచారం చెప్పేసి. అందువలన లోక అపోస్తలుడైన పౌలుతో పాటు ట్రావెలింగ్ పార్ట్నర్గా సువార్త ప్రయాణాల్లో మాత్రమే కాకుండా అపోస్తలుడైన పౌలుతో పాటు ఆయన బంధకాల్లో ఆయనతో కూడా ఉన్నటువంటి వారిలో అత్యంత సన్నిహితుల్లో ఒకడు లోక. ఈ పుస్తకం రాసే సమయంలో పౌలుతోనే ఇతను ఉన్నాడు అనటానికి అపోస్తలుల కార్యాల్లో కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో తను మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి అర్థమవుతూ ఉంటుంది. మేము అంటాడు, మేము ఎవరో చెప్పడు, రచయిత తనను కూడా కలుపుకొని మాట్లాడుతూ ఉంటుంటాడు. అపోస్తలుల కార్యాల్లో ఈ భాగాలు అనేక చోట్ల మనం చూడవచ్చు. అపోస్తలుల కార్యాల్లో మేము అనేటువంటి సంగతుల గురించి మాట్లాడే సందర్భాలు అనేకమైనవి కనిపిస్తూ ఉంటాయి. 16వ అధ్యాయం 10వ వచనంలో రాబడిన సంగతులు ఈ విధంగా ఉన్నాయి. అపోస్తలుల కార్యాలు 16:10 చదువుతాం. 16:10లో మేము అనేటువంటి భాగాన్ని, అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని మేము అంటుంటాం. 11వ వచనంలో కాబట్టి మేము త్రోయకు విడిచి మేము అంటాడు. 16వ వచనంలో మేము ప్రార్థనా స్థలంకు వెళుచుండగా అక్కడ మేము అంటాడు. 20వ అధ్యాయం 7వ వచనంలో 20వ అధ్యాయం 7వ వచనంలో ఆదివారంన రొట్టె విరుచుటకు మేము కూడి ఉండగా అని మాట్లాడు. 28వ అధ్యాయంలో కూడా ఈ సంగతుల గురించి మాట్లాడుతూ ఉంటుంటాడు. 28వ అధ్యాయం 10వ వచనంలో మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మును పాయింట్అవుట్ చేస్తూ ఉంటుంటాడు. తనను కలుపుకొని మాట్లాడుతూ ఉంటుంటాడు పలుమార్లు. అపోస్తలుడైన పౌలుతో కలిపి ఇతను సువార్త ప్రయాణాల్లో తోటివానిగా, జతపని వానిగా, ట్రావెలింగ్ పార్ట్నర్గా కనిపించే సందర్భాలు అనేకమైనవి ఉన్నవి గ్రంథంలో. మమ్మను మర్యాద చేసి మేము వాడి ఎక్కినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి వాడిలో ఉంచిరి వగైరే సంగతులు మాట్లాడేసి.
16వ వచనంలో మేము రోముకు వచ్చినప్పుడు అపోస్తలుడైన పౌలుతో పాటు రోముకు తీసుకురాబడినటువంటి వారిలో ఈ రచయిత కూడా ఉన్నాడు అనడానికి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. వదిలేసేద్దాం. రచయితను గురించి మనం చూసినప్పుడు దీంట్లో 2 భాగాల గురించి ఆలోచించేసాం. ఒకటేమంటే ప్రారంభించిన విధానం, లూకా సువార్తను ప్రారంభించిన విధానాన్ని ఆలోచించేసినప్పుడు, అపోస్తలుల కార్యములు ఆ పుస్తకాన్ని ప్రారంభించిన విధానాన్ని ఆలోచించేసినప్పుడు ఈ రెండింటికి రచయిత ఒక్కడే అనటానికి స్ట్రాంగ్ క్లోజ్ రిలేషన్ ఉంది. అక్కడ అడ్రస్ చేసింది ఒకరికి, థియోఫిలాకి. ఈ అపోస్తలుల కార్యముల పుస్తకాన్ని అడ్రస్ చేసింది కూడా అతనికే, థియోఫిలాకి. అది నా మొదటి గ్రంథం అన్నాడు, ఇప్పుడు ఇది 2వ వాల్యూమ్, 2వ గ్రంథంగా మాట్లాడటానికి లూకా పూనుకున్నాడు అనటానికి కొంతవరకు మనం ఆలోచించేయటానికి దోహదపడుతున్న సంగతులు. ఇకపోతే గమనించవలసిన విషయం ఏమంటే, లూకా పుస్తకం ఎక్కడ ఏందైంది? ఇది పార్ట్ 1 పార్ట్ 2 అంటాం కదా, మొదటి భాగము 2వ భాగం అన్నట్టుగా లూకా అనేటువంటి పుస్తకం ఎక్కడ ఎండ్ అయిందో అపోస్తలుల కార్యమైనటువంటి గ్రంథం మళ్ళీ ఆ ఎండ్ అయినటువంటి ముగించినటువంటి పాయింట్ దగ్గర నుంచి మాట్లాడుతూ ఉంటుంటాడు. స్పెషల్ ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటుంది ఈ లింక్. అపోస్తలుడైనటువంటి క్షమించండి, అపోస్తలులకు పరమదేవుడు ఏమి ఆజ్ఞాపించాడో దాంతో ముగించబడుతుంది. మీరు చదివితే ఒకసారి అర్థమవుతుంది. అపోస్తలులకు క్రీస్తు ప్రభు ఆజ్ఞాపించింది ఈ విధంగా ఉంటుంది. తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అపోస్తలులకు ఇచ్చినటువంటి గ్రేట్ కమిషన్ అని అన్నాడు దాన్ని. లూకా సువార్త 24వ అధ్యాయం 51వ వచనం నుంచి రాయబడిన సంగతులు ఈ విధంగా ఉన్నాయి. చదువుతాం. లూకా సువార్త 24:51. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. ప్రభువైన యేసు పరలోకానికి ఆరోహణమయ్యే సంగతితో ముగించేసేసాడు. మొదటి పార్ట్ ఎలా ముగించబడిందంటే క్రీస్తు ప్రభు పరలోకానికి ఆరోహణం అవుతున్నాడు అనే సంగతితో ముగించేసేసాడు. ఏ పాయింట్ దగ్గర లూకా సువార్తను ముగించేసేసాడో, ఫస్ట్ పార్ట్ని ముగించేసేసాడో, సెకండ్ పాయింట్ అక్కడి నుంచి స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు. లూకా అపోస్తలుల కార్యాలు చదివితే ఇప్పుడు అర్థమవుతుంది. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. కాబట్టి ఈ రెండుటికి లింక్, అంత క్లోజ్ లింక్ ఉండటానికి కారణం అదే. ఒకటే రచయిత కాబట్టి ఏ పార్ట్ దగ్గర ఆఫ్ చేశాడో అదే పార్ట్ దగ్గర 2వ గ్రంథాన్ని స్టార్ట్ చేసేసాడు. ఏ పాయింట్ దగ్గర ఆఫ్ చేశాడు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 2వ వచనం చదువుతాం. తరువాత ఆయన పరమునకు చేర్చుకోబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ప్రారంభం వగైరే సంగతులు మాట్లాడుతూ ఉంటాడు. ఆ అధ్యాయం మొత్తం మనం 9వ వచనం వరకు చదువుకుంటూ వచ్చినట్లయితే, ఓ గలిలయ మనుషులారా, మీరెందుకు పైకి ఆకాశం వైపు తేల్చి చూస్తున్నాడు? ఏ రీతిగా అయితే యేసు పరలోకమునకు ఆరోహణం ఆయనో మళ్ళీ అదే రీతిగా వస్తాడని చెప్పినట్లుగా, చేర్చుకోబడినో అని చెప్పినట్లుగా ఈ థీమ్ మొత్తం ఒకటే. అక్కడ ముగింపు ఏ పాయింట్తో ఆపాడో ఇక్కడ ప్రారంభం అదే పాయింట్తో మొదలుపెట్టాడు. సో లింక్, ఆ పుస్తకానికి ఈ పుస్తకానికి ఉన్నటువంటి లింక్ను చూపిస్తూ ఉంటుంది. ఈ ఎవిడెన్స్ ఏం చేస్తుంటాయంటే రచయిత ఒక్కడే అనటానికి స్ట్రాంగ్ ఆధారాలు ఇస్తూ ఉంటుంది. ఇది రచయితను గురించిన కొంత సమాచారమే ఉంది. రచన సమయం లేదా రాయబడినటువంటి కాలం, ప్రతి పుస్తకాన్ని దాని రచనా కాలం కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంటుంది. అది రచించబడినటువంటి కాలం ఎప్పుడు, రచనా కాలం. పర్టికులర్గా ఈ కాలం అని అయితే చెప్పలేము, కానీ క్రీస్తు శకం 62, 63 మధ్యలో రచించబడింది అనటానికి కొంత సమాచారం మనకి సహాయపడుతుంది.
వాస్తవంగా ఈ పుస్తకం రచనా కాలం ఎప్పుడు జరిగి ఉంటుంది అంటే అపోజిషన్ పౌలు రోములో బందీ గృహంలో 2 సంవత్సరాలు ఉంచబడిన తర్వాత జరిగి ఉంటుంది అంటానికే మనకు ఆధారంగా ఉంటుంది. అపోస్తలుల కార్యాలు 28వ అధ్యాయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దాని ముగింపులో ఉన్న సమాచారం ఈ విధంగా ఉంది. అపోస్తలుల కార్యాలు 28వ అధ్యాయం 30వ వచనం చదువుతాం. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చు వారందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ హృదయంతో దేవుని రాజ్యం గురించి ప్రకటించు ఒక సంగతులు మాట్లాడారు. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి రోములో హౌస్ అరెస్ట్గా చేయబడినటువంటి పౌలు 2 సంవత్సరాలు హౌస్ అరెస్ట్లో ఉన్న తర్వాత ఆ సమాచారాన్ని కూడా మాట్లాడాడంటే ఈ పుస్తకం ఆ సమాచారం తర్వాత రాయబడింది అంటానికే ఆధారం. 2 సంవత్సరాలు బందీగృహంలో ఉన్నాడనే సంగతి గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడాడంటే ఆ 2 సంవత్సరాల తర్వాత ఆ కాలం తర్వాత అప్పటికి సుమారు దాన్ని చరిత్రకారులు ఏం తెలియజేస్తున్నారంటే 62 లేదా 63 మధ్యలో రాసి ఉండటానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పేసేసారు. కాబట్టి దాని రచనా కాలం అయితే 62, 63 AD అని స్కాలర్స్ చెప్పినట్టుగా ఆలోచన చేయొచ్చు. ఒకవేళ ఈ మీటింగ్ ఎండ్ అయిపోతే రీకనెక్ట్ అవ్వటానికి ప్రయత్నం చేయండి. ఇంకొక 10 నిమిషాలు ఒకవేళ మీటింగ్ అయిపోయిన తర్వాత 10 నిమిషాలు ఎక్స్టెన్షన్ అవుతుంటుంది కాబట్టి మళ్ళీ రీకనెక్ట్ అవ్వండి, దయచేసి గమనించండి. అందువలన పౌలు 2 సంవత్సరాలు తన హౌస్ అరెస్ట్లో ఉంచబడిన సమాచారం కూడా కోట్ చేశాడంటే ఈ కాలం తర్వాత షార్ట్ పీరియడ్లో తక్కువ కాలంలో రాసి ఉంటాడు. ఒకవేళ ఇంకా కొంతకాలం తర్వాత రాసి ఉండొచ్చామో ఆలోచన చేయటానికి మనం ఆలోచన చేస్తే ఒకవేళ ఇంకా కాలం ఎక్కువ ఒకవేళ 62, 63 కాకోకుండా ఇంకా తర్వాతనే ఆలోచన చేసామనుకో ఆ మధ్యలో ఏం జరిగిందో అనేది కూడా అపోస్తలుడైన కోట్ చేసేవాడు. కోట్ చేయలేదంటే ఇది చాలా షార్ట్ పీరియడ్లో 62, 63 తర్వాత చాలా షార్ట్ పీరియడ్లో ఆ మధ్యలో రాయబడి ఉంటుంది. ఈ పుస్తకం సుమారు 29 నుంచి 30 సంవత్సరాల కాల వ్యవధికి సంబంధించిన సమాచారం ఇస్తుంది. సుమారుగా 29, 30. కారణం ఏమంటే ప్రభువైన యేసు పరమునకు ఆరోహణమైనది 33 AD. ప్రభువైన యేసు పరలోకానికి ఆరోహణమైనటువంటి సమయం 33 క్రీస్తు శకం AD ఇక పరిగణిస్తే ఈ గ్రంథం రాయబడినటువంటి సమయం ఏమో 63 AD అయితే ఈ మధ్య వ్యవధిలో ఉన్నటువంటి సుమారు 29 లేదా 30 సంవత్సరాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. 29 లేదా 30. కాబట్టి రచయిత ఎవరో చూసాము, దాని కాలం ఎప్పుడో చూసాము. ఈ పుస్తకం ఎవరికి రాయబడిందో ఆలోచన చేసినప్పుడు ఎవరికి రాయబడింది, ఈ పుస్తకం ఎవరికి రాయబడింది దాని అడ్రస్లోనే మనకు తెలుస్తుంది. ఫస్ట్ పార్ట్లో, సెకండ్ పార్ట్లో థెయోఫిలా అని అంటాడు. ఎవరు థెయోఫిలా? థెయోఫిలా ఎవరు అంటే రోమన్ అఫీషియల్స్ ఘనత వహించిన థెయోఫిలా అంటాడు. ద మోస్ట్ ఎక్సలెన్స్. రోమాలో ఉన్నటువంటి అధికారులకు ప్రత్యేకంగా ఉపయోగించబడే పదం అది. అపోస్తలుల కార్యాల్లో అక్కడక్కడ ఈ పదం ఉపయోగిస్తూ ఉంటుంటారు. అపోస్తలుల కార్యాల్లో ఈ పదం దాని భావాన్ని పలికేటట్టుగా మాట్లాడుతూ ఉంటుంటారు. అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయం 25వ వచనంలో 26, 25 అపోస్తలుల కార్యాలు 26, 25లో ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. అందుకు పౌలు ఎట్లనో మహా ఘనత వహించిన ఫెస్తు. కాబట్టి ఘనత వహించిన అనే పదం మోస్ట్ ఎక్సలెన్స్. ఈ పదాన్ని రోమాలో ఉన్నటువంటి అధికారులకు సంబంధించి వారిని గౌరవంగా సంబోధించడం కొరకు ఉపయోగించినటువంటి పదం ఇది, ద మోస్ట్ ఎక్సలెన్స్.
వాస్తవమైన పరిస్థితులను ఆలోచన చేసినట్లయితే లోక కూడా అన్యజనుడు అనటానికి కొన్ని సంగతులు మనం ఆలోచన చేయొచ్చు. ఈ లోక యూదులు ఉండటానికి అవకాశం తక్కువ గ్రంథం ఇచ్చే సమాచారం మేరకు. లోక అన్యజనుడు అనటానికి ఎలాగో మనం నిర్ధారణకు రావచ్చు అంటే, ఏ ఆధారాలు చూసి అక్కడ అన్యజనుడు అనటానికి అవకాశం ఉంటుందంటే, అపోస్తలుడైన పౌలు మనం మొదటిగా చదివినప్పుడు కొలస్సీలో తన బంధకాలలో ఎవరెవరు ఉన్నారో ఆ కొలస్సీ పత్రిక పొందుకునేవారు వీళ్ళు మీకు వందనాలు చెప్తున్నారని, వీళ్ళు మీకు వందనాలు చెప్తున్న ఈ క్రమంలో తను ఇచ్చిన సమాచారం బలమైనటువంటి ఆధారాన్ని చేకూరుస్తుంది. అపోస్తలుడైన పౌలు తనతో పాటు ఉన్నవారిని గురించి అడ్రస్ చేసేటప్పుడు ఈ విధంగా మాట్లాడాడు. చదువుతాం. కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం 10వ వచనం నుంచి చదివినప్పుడు నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును అనే గురించి మాట్లాడేసేసిన తర్వాత 11వ వచనంలో మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్తున్నారు. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు, వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జత పనివారై ఉన్నారు. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు పర్టికులర్గా మాట్లాడు. సున్నతి పొందిన వారిలో ఎవరున్నారో పైపాట్లో మాట్లాడు. 10-11 వచనాల్లో ఎవరు మాట్లాడాడంటే, తన బంధకాలలో సున్నతి పొందినటువంటి అంటే బ్యాక్గ్రౌండ్ యూదా బ్యాక్గ్రౌండ్లో ఉన్నవారు ఎవరో మాట్లాడాడు. నెక్స్ట్ పార్ట్లో అంటే 12, 13, 14 పార్ట్లో ఏం మాట్లాడాడంటే, సున్నతి లేకోకుండా తనతో పాటు ఉన్నవారు ఎవరో మాట్లాడారు. అందరూ దేవుని రాజ్యపు పనివారే, తనతో పాటు ఉన్నటువంటి జత పనివారే అయినప్పటికీ ద ఫస్ట్ పార్ట్లో అంటే 10-11 వచనాల్లో సున్నతి పొందిన బ్యాక్గ్రౌండ్ యోధా జాతికి సంబంధించిన వారు ఎవరు తనతో పాటు ఉన్నారో మాట్లాడారు. యోధా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారు ఎవరో, తనతో పాటు ఉన్నవారు ఎవరో వాళ్ళ గురించి మాట్లాడాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు అనే మాటలు మాట్లాడేసి సున్నతి పొందిన వారి లిస్ట్ కింద మాట్లాడాడు. ఆ లిస్టులో 2వ పార్ట్లో ఉన్నటువంటి వారిలో లోకా వస్తాడు. ఫస్ట్ పార్ట్లో రాడు. ఫస్ట్ పార్ట్లో మెన్షన్ చేయలే. లోకాన్ని సున్నతి పొందిన వారితో మాట్లాడేటప్పుడు మెన్షన్ చేసి మాట్లాడిన కారణాన లోక ఒక అన్యజనుడై ఉండటానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ మాత్రమే కాకుండా అపోస్తల కార్యాల గురించి మొదటి అధ్యాయంలో ఉన్న సమాచారాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు కూడా లోక అన్యజనుడు అంటానికి కొంత దాహపడతా ఉంటుంది సమాచారం. అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయంలో యోధాను గురించి మాట్లాడుతూ ఉంటుంటాడు. ఇస్కరియోతు యోధాను గురించి మాట్లాడతాడు. ఇస్కరియోతు యోధా తాను 30 వెండి నాణేలకు ప్రభువైన యేసుక్రీస్తును అమ్మేసిన సమాచారం గురించి మాట్లాడాడు. తను అమ్మిన వెండి నాణేలతో ఒక పొలాన్ని కొనటానికి తను వాళ్ళు కొని దానికి ఒక పేరు పెట్టినట్టుగా మాట్లాడతాడు. ఇది యెరూషలేములో ఉన్నటువంటి వారు చేసిన పని అని రచయిత మాట్లాడుతూ ఉంటాడు. అంటే లోకం మాట్లాడుతూ ఉంటుంటాడు. చదువుతాం గ్రంథంలో అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయం 18వ వచనం నుంచి చదువుతాం. 18 నుంచి. ఈ యోధా ద్రోహం వల్ల సంపాదించిన రోకలు ఇచ్చి ఒక పొలము కొనాడు. అతడు తల క్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటకు వచ్చింది. ఈ సంగతి జాగ్రత్తగా గమనించండి. ఆ పాయింట్. ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చిన గనుక, యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చిన గనుక వారి భాషలో ఆ పొలము అకెల్దామా అనబడి ఉన్నది. వారి భాషలో, ఇట్ ఈస్ నాట్ మై ఓన్ లాంగ్వేజ్ అలా, ఇట్ ఈస్ నాట్ మై మదర్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ మై మదర్ లాంగ్వేజ్ అనాల. ఇది నా మాతృభాష అనే భావంతో మాట్లాడిన వాడు కాదు. వారి భాషలో. వారెవరు, ఈయనెవరు?
యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ అంటే ఈయన కాపురం ఎక్కడ? చదువుతాం గ్రంథం మళ్ళీ ఒకసారి చదువుతాం చూడండి. ఒకసారి 19వ వచనంలో, ఈ సంగతి యెరూషలేములో కాపురం ఉన్న వారందరికీ తెలియవచ్చును గనుక వారి భాషలో, నా భాష కాదు. కాబట్టి తను అన్యజనుడు అనటానికి ఒకటి, అపోస్తలుడైన పౌలు సున్నతి పొందిన వారి లిస్టులో ఈ లోకాన్ని చేర్చకపోవటం ఒకటై ఉంటే, రచయిత తనంతట తానే ఏం మాట్లాడాడంటే యెరూషలేము వారి యొక్క కాపురస్తులు వారి భాషలో ఆ భూమికి ఏం పేరు పెట్టారో చెప్పాడు. వారి భాషలో అని చెప్పేసిన కారణాలు బట్టి ఈ లోక ఒక అన్యజనుడు అయి ఉండటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. జాయిన్ కొట్టేసి 40 నిమిషాల సరిపోద్దా? ఒకసారి అందువలన సంగతులు దయతో గమనించండి. మనం మూడు విషయాలు ఈ రోజున ఆలోచన చేశాం. మొదటిది, రచయిత ఎవరు? రచయిత ఎవరో గ్రంథం యొక్క పరిధిలో ఆలోచన చేశాం. 2, రచనా కాలం ఏంటి? అపోస్తలుల కార్యమైనటువంటి పుస్తకము దాని రచనా కాలం ఏంటి ఆలోచన చేశాం. 3వది, అది ఎవరికి రచించబడిందో పుస్తకం ఆలోచన చేశాం. కాబట్టి మరో సంగతి చూసి ఒక 5 minutesలో ప్రోగ్రామ్ని ఎండ్ చేయబోతాం. 3 సంగతుల గురించి ఆలోచన చేసాం. రచయితను ఎవరో, దాని కాలం ఏంటో, 3వది అది ఎవరికి రాయబడినటువంటి గ్రంథమో ఆలోచన చేశాం. లోక అన్యజనుడు అనటానికి ఉన్నటువంటి గ్రంథంలో ఉన్నటువంటి ఆధారాలు ఏమిటో అపోస్తలుడైన పౌలు మెన్షన్ చేసినటువంటి సందర్భాన్ని బట్టి, తర్వాత రచయిత తనంతట తానుగానే వారి భాషలో అని మాట్లాడటాన్ని బట్టి, మా భాషలో అని అన్నట్లయితే లోక కూడా యెరూషలేము కాపురస్తుడని, యెరూషలేము యొక్క భాష ఏదైతే ఉందో ఆ భాషకు తాను సంబంధించిన వాడని మనం ఆలోచన చేయటానికి ఉండేదే. కానీ తను మాట్లాడిన మాట అలాగలే, వారి భాషలో అని చెప్పేసేసాడు. ఇకపోతే పరిచయంలో ఉన్నటువంటి మరొక భాగం ఏమైనదంటే, పుస్తకం యొక్క థీమ్ అంటే అపోస్తలుల కార్యములు అనేటువంటి పుస్తకం యొక్క ఉద్దేశం ఏమైందో కొన్ని విషయాలు చూసి ముగించేస్తాం. ఉద్దేశం, ఎందుకు రాయబడింది అపోస్తలుల కార్యములు అనేటువంటి పుస్తకం యొక్క ఉద్దేశం ఏంటి? వై వాజ్ యాక్ట్స్ రిటన్? అపోస్తలుల కార్యములు ఎందుకు రాయబడింది?
ప్రతి పుస్తకానికి ఉద్దేశం ఉన్నట్టుగా ఈ పుస్తకానికి కూడా ఉద్దేశం ఉంటుంది. ఉద్దేశం ఏమై ఉందంటే, ప్రభువైన యేసు మొదటిది ఉద్దేశంలో ఉన్నటువంటి మొదటి భాగం ఏమైనదంటే, శిష్యులైనటువంటి అపోస్తలులకు ఏమి ఆజ్ఞాపించాడో ప్రభువైన యేసు అపోస్తలులకు ఏమి ఆజ్ఞాపించాడో అది కార్యాచరణ పెట్టబడింది. అది కార్యాచరణలోనికి వచ్చింది అని అర్థం. అంటే దానిని వారు చేపట్టారు. అది నిరూపించడానికి, రుజువు చేయటానికి ఈ పుస్తకం ఉన్నటువంటి సమాచారం ఉంటుంది. ప్రభువైన యేసు అపోస్తలులకు ఏం ఆజ్ఞాపించాడు? సువార్త రచనలు ఆలోచన చేసినప్పుడు ప్రభువైన యేసు అపోస్తలులకు ఏం ఆజ్ఞాపించాడో కనిపిస్తుంది. ఆజ్ఞాపించిన దాన్ని వారు చేపట్టారో వదిలివేశారో అనే దాన్ని ఈ పుస్తకంలో కనిపిస్తుంది. చదువుతున్న గ్రంథంలో దీన్నే ద గ్రేట్ కమిషన్ అని పిలుస్తూ ఉంటుంటారు. అపోస్తలులకు ప్రభు ఆజ్ఞాపించిన దాన్ని పిలిచే విధానం అది ద గ్రేట్ కమిషన్. శిష్యులైనటువంటి వారికి ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ అది అపోస్తలులకు అప్పగించాడు. ఏంటో చదువుతాం. అపోస్తలుల కార్యాలు 28వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువుతాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 28:18లో రాబడిన సమాచారం ఇది. తన శిష్యులైన వారికి ఇచ్చిన గ్రేట్ కమిషన్ అంటారు ఇది. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించు. గ్రేట్ కమిషన్. ఏ సంగతులు ఆజ్ఞాపించాడో వాటిని బోధించే బాధ్యతను అప్పగించేసేసాడు. మానవ జాతికి చేరవేసే బాధ్యత. సువార్త ప్రకటన అని అర్థం. దేవుని సంకల్పం యొక్క వివరణ చేపట్టే బాధ్యతని అపోస్తలులకు అప్పగించేసాడు. మార్కు సువార్త 16-15లో కూడా మనం చదివితే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ద గ్రేట్ కమిషన్. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించే ఈ గ్రేట్ కమిషన్ అనేది ప్రభువైన యేసు అపోస్తలులైనటువంటి వారికి అప్పగించినటువంటి బాధ్యత. లూకా సువార్తలో ఇది చూడబోతాం. 24వ అధ్యాయం. లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనం నుంచి తను మాట్లాడుతూ 47వ వచనంలో ఈ సంగతుల గురించి చెప్పాడు. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారుమనసును పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు రాయబడింది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకు పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండని వార్త చెప్పండి. ఈ సంగతులకు మీరే సాక్షులు. విట్నెస్. సువార్త అనేది గ్రేట్ కమిషన్. అపోస్తలులకు అప్పగించబడినటువంటి గొప్ప బాధ్యత, ఆజ్ఞ ఉన్నది. ప్రభువైన యేసు యొక్క మరణం, ఆయన సమాధి, పునరుద్ధానం ప్రకటించేటువంటి బాధ్యతను వారికి అప్పగించాడు. ప్రకటించే ఈ బాధ్యతను వారికి అప్పగించిన తర్వాత వారు ప్రకటించారు. బోధిగంతముల వరకు సమాచారం వెళ్ళింది అంటానికి ఈ పుస్తకం రుజువుకి నిదర్శనంగా ఉంటుంది. 2, వారు ప్రకటించే ఈ ప్రకటనలో, సువార్త ప్రకటనలో
పరమదేవుడు ఏం చేశాడంటే ఆయా కార్యక్రమాలు చేయించి వారు ప్రకటించి ఈ రక్షణ సువార్తను స్థిరపరిచాడు. ఉద్దేశం అది. ప్రభు ఆజ్ఞ ఏదైతే ఉందో ఆయన ఆజ్ఞాపించిన దాన్ని వీరు కార్యాచరణలోనికి తీసుకువచ్చారు. ఈ కార్యాచరణలో పరమదేవుడు ఏం చేశాడంటే వారు ప్రకటించే ఈ రక్షణ సమాచారాన్ని స్థిరపరచడం కోసం కొన్ని కార్యాలు చేశాడు. ఆ కార్యాలు ఏంటో చూపిస్తూ ఉంటుంది ఈ పుస్తకం ఉద్దేశం. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ సంగతుల గురించి మాట్లాడాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో అపోస్తలులు తాము ప్రకటించే ఈ రక్షణ సువార్త వారు ప్రకటిస్తూ ఉంటే పరమదేవుడు వారికి తోడై వారు ప్రకటించే రక్షణ సువార్తను స్థిరపరచడం కోసం, దేవుని వాక్యాన్ని స్థిరపరచడం కోసం ఆయా కార్యక్రమాలు జరిగించాడు. ఆ కార్యక్రమాలు ఏంటో కొన్ని ఈ కార్యాలు అపోస్తలుల కార్యములు గ్రంథాల్లో కనిపిస్తాయి. అది ఉద్దేశమే, దాన్ని తెలియజేయటం కోసం ఉద్దేశమే అంది. 2వ అధ్యాయం 3వ వచనంలో ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందుము. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియలను, మహత్కార్యములను, నానా విధములైన అద్భుతముల చేతను, ఈ విధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరిచెను అని చెప్పాడు. ఈ భాగంలో తను ఏం తెలియజేశాడంటే రచయిత, దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియలను, మహత్కార్యములను, నానా విధములైన అద్భుతములను అని మాట్లాడాడు. రక్షణ ప్రకటించటం అపోస్తలుల యొక్క బాధ్యత అంటే ప్రకటించబడినటువంటి రక్షణను స్థిరపరిచే పనిలో పరమదేవుడు ఏం చేశాడంటే నానా విధములైన సూచక్రియలు, నానా విధములైనటువంటి అద్భుతములు, మహత్కార్యములు జరిగించి దానిని దృఢపరిచే పనిలో ఉన్నాడు. ఏమేమి సూచక్రియలు, అద్భుతాలు జరిగాయో, ఏమేమి కార్యక్రమాలు చేశారో వారి ద్వారా జరిగించబడ్డాయి అపోస్తలుల చేత, అవి అపోస్తలుల కార్యములు అనే పుస్తకంలో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి మొదటి సమాచారం ఏమంటే అపోస్తలుల కార్యములు అనేటువంటి ఈ పుస్తకం దేనికి రాయబడిందంటే దాని ఉద్దేశం ఏమంటే మొదటి సమాచారం అపోస్తలులకు ప్రభు ఏం ఆజ్ఞాపించాడో అది కార్యాచరణలోనికి తీసుకురాబడింది అపోస్తలుల చేత. సువార్తని వారికి అప్పగించి దాన్ని ప్రకటించే బాధ్యతను వారికి అప్పగించిన తర్వాత అది ప్రకటించుకుంటూ పోతున్న దినాలలో పరమదేవుడు ఏం చేశాడంటే ఆ సువార్తను స్థిరపరచడం కోసం వారి చేత కార్యాలు జరిగించాడు. ఆ కార్యాలు ఏంటో చూపించడం కోసం ఈ పుస్తకం. వారి చేత జరిగించిన కార్యాలు ఏంటో మనం దేవుని చిత్తమైతే ఈ పుస్తకాన్ని ఆలోచన చేసేటప్పుడు ఒక్కొక్కటిగా చూడబోతాం. అపోస్తలుల చేత దేవుడు చేయించిన కార్యక్రమాలు. అందువల్ల మనం ఈ రోజున మనం నేర్చుకున్నటువంటి సంగతుల్లో ఒకటి, ఈ రచయిత ఎవరు, 2 రచనా కాలం ఏంటి, 3 అది ఎవరికి అడ్రస్ చేసి పుస్తకం రాయబడింది, 4 ఆ పుస్తకం యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు రాయబడింది. ఈ సంగతులు మనం ఆలోచన చేసాం. దేవుని చిత్తమైతే మరొకసారి మరికొన్ని సంగతులు ఆలోచన చేయబోతాం. మీకు మరలా ఎప్పుడు మీటింగ్ అనేది ఈ గ్రూప్లో తెలియపరచబడుతూ ఉంటుంది. శ్రద్ధగా విని మీ సమయాన్ని దేవుని కొరకు ఉపయోగించినటువంటి మీ అందరికి కూడా, ప్రియులైన పరిశుద్ధులైన మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తున్నాను. అందరికీ బాగున్నారా? హలో, ఇప్పుడు బాగున్నారా? బాగున్నారా? వందనాలండి. బాగున్నామన్నా. అందులో స్ట్రైకింగ్ వందనాలండి. వెళ్ళిపోయారు ఎవరు?
రెడ్డి గారు వందనాలు. నా గోవర్ధన్ అనే గారు ప్రార్థన చేసే కార్యక్రమం ముగించారు. రెడ్డి గారు వందనాలు. ఎవరో సౌండ్ వస్తుంది. దాదా వందనాలు అంటే ఉన్నారు సార్. మామూలుగా రండి తేలు స్పీక్ అవుట్ ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగించేద్దామండి. దయచేసి సహకరించండి. ప్రార్థన చేసుకొని కార్యక్రమం ముగించేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన దేవం, మీకు స్తోత్రాలు నాయన. భూమి మీద మమ్మల్ని బ్రతికిస్తూ మాకు అనుగ్రహిస్తున్న ఆయుష్కాలను బట్టి మీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు మీ గ్రంథం నుంచి కొన్ని సంగతులను ఆలోచన చేయటానికి మా ఎడల మీరు కృపను విస్తరింప చేసినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. మీ గ్రంథం అనేది మానవ జ్ఞానానికి అందనిదని, దాని విషయాలు గ్రహించటానికి మా జ్ఞానం ఎంత మాత్రమో సరిపోదని తండ్రి, అయినప్పటికీ మేము గ్రహించగలిగినటువంటి పరిస్థితుల్లో మీ సందేశం మాకు అందినంత వరకు మేము ఆలోచన చేయటానికి, దేవారాత్రులు దాని విషయమై ఆలోచన చేయటానికి, మీ జ్ఞానాన్ని సంపాదించుకొని పాతాళం యొక్క వశం నుంచి తప్పించుకోవటానికి మీరు సహాయాన్ని అందిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు సమర్పిస్తున్నాం తండ్రి. ఆయా ప్రాంతాల నుంచి వీక్షిస్తున్నటువంటి ప్రియ పరిశుద్ధులైనటువంటి వారందరినీ బట్టి మీకు స్తోత్రం తండ్రి. ఆ ప్రియ సహోదరులందరికీ వారి కుటుంబాలకు కావలసినటువంటి భద్రత, నెమ్మదిని, కాపుదలని మీరు అనుగ్రహించండి తండ్రి. మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని అనుగ్రహించి ఈ భూమి మీద మీ పిల్లలు సుఖంగా నెమ్మదిగా బ్రతుకున్నట్లు మీ సహాయం దయచేయండి. మా ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే వారిలో ఈ బిడ్డలైనటువంటి మేమందరం కూడా ఉండటానికి, ఏ విశ్వాసాన్ని అయితే మేము ఆ హృదయంలో కలిగి ఉన్నామో కడ వరకు ఆ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి మీ సహాయం దయచేయవలసిందిగా కోరుకుంటున్నాం తండ్రి. ఆయా ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి మాతో ఈ రూపంలో సహవాసాన్ని పంచుకుంటున్నటువంటి అందరిని బట్టి ముగిస్తాం. వారు నివసిస్తున్నటువంటి నివాస స్థలాలను బట్టి, వారు ఉంటున్నటువంటి ప్రాంతాలను బట్టి తమ కృపలో జ్ఞాపకం చేసుకొని, ప్రస్తుతం ఉన్నటువంటి విపత్తులు ఎవరికి ఎలాంటి హాని జరగకోకుండా సహాయం దయచేయవలసిందిగా విజ్ఞాపన చేస్తున్నాం. కుటుంబాలు గడవటం ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందరైతే తమ జీవితాన్ని గడుపుతున్నారో వారికి కావాల్సినటువంటి చేయూతను అందించండి తండ్రి. తినటానికి ఆహారాన్ని, ధరించడానికి వస్త్రాలను తమ కృపలో ప్రసాదించండి. ఏ విషయమై వారు మీ పక్షంగా విజ్ఞాపన చేస్తున్నారు వారు మరలా ఆలకించండి. సమస్తము సమకూడి మా క్షేమం కొరకు జరిగించబడటానికి మీ సహాయం దయచేయవలసిందిగా కోరుకుంటున్నాను. కుటుంబాలందరూ కలిసి మీ గ్రంథ విషయమే బోధించబడటానికి మీ సహాయం దయచేయండి తండ్రి. మీ చిత్తమైతే మరోసారి మేమందరం ఇలాగనే కలుసుకోవటానికి, మీ త్రావుల విషయమే బోధించబడటానికి, తెలియని విషయాలు నేర్చుకొని ఇతరులకు తెలియచేయటానికి మొదటిగా మా జీవితం మేము కొట్టుకోవటానికి మీ సహాయం దయచేయవలసిందిగా కోరుకుంటున్నాం తండ్రి. ఈ రాత్రి కాలాన్ని తమ కృపలో మాకు ఆశీర్వదించి ప్రసాదించవలసిందిగా కోరుకుంటున్నాం. మీ చిత్తమైతే మరలా మేము మా పనులు మేము కొనసాగించుకోవటానికి మా ఎడల మీ కృపను విస్తరించవలసిందిగా, తిరిగి మేము మరలా ఏ రీతిలో కలుసుకునేంత వరకు కూడా మీ కాపుదలు మా ఎడల విస్తరించవలసిందిగా ఈ విన్నపములు కృతజ్ఞతలు మా ప్రభువుని క్రీస్తు యేసు ద్వారా మీకు సమర్పిస్తున్నాము మా ప్రియ తండ్రి. ఆమేన్. వందనాలన్నా రాజరన్న.
బాగున్నావు అన్న సౌండ్ వస్తుంది ఎక్కడి నుంచి విపరీతమైన సౌండ్. ఏమో మరి ఆవులింతల సౌండ్ యాడ నుంచి వస్తుంది అవరంతలు కాదు ఆ? ఊళ్ళో ఎవరో అట్లా అలవా చేస్తానట్టున్నారు బాగా సౌండ్ రావట్లా. లక్ష్మణరెడ్డి ఏమో అన్న మరి ఓకే అన్న ఓకే తమ్ముడు ఉన్నా సార్. సార్ లక్ష్మణరెడ్డి సార్, మీరు ఉన్నారనుకోలేదు, లేకపోతే మీరు పేరు చేసేవాళ్ళే సార్. ఓకే సార్, అందరికీ ఉన్నారు బాయ్. ఉన్నా సోకు ఇది ఈ కొనదట